బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కని మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తున్నామే నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకోవడం లేదా ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పడుచుకుంటామన్నా అది ఫామ్ హౌస్ పార్టీ కుటుంబ పార్టీ అవినీతి పార్టీ కవితక్కను అరెస్టు చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం, మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ చార్పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్, దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం, అందుకే కడిగేయమంటాను నేను. అందుకే బంజారీ చార్పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను. అసలే కలుపుకోం. అరే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, ఏ విధంగా కలుపుకుంటాం? ఆ చర్చనే లేదు. మీరు ఒకటే ఆలోచించండి, మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా పంచుకున్నామా? రాజశేఖర్ అడగనిపోయాను. అది బీఆర్ఎస్ ను దగ్గరీసే ప్రసక్తి లేదు. మళ్ళీ చెప్తున్నా, అవినీతి కుటుంబ పాలనకి ఎప్పుడు మేము దూరం. ధన్యవాదాలన్న. వీళ్ళు అడ్డుకున్నా ఆగేటట్లేదు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ మొత్తం చర్చ జరుగుతున్నది. వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు మొత్తం మోసం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన అధికారం వీళ్ళు మోసం చేశారు. అందరికీ ఇచ్చాము అధికారం, అందరికీ ఇచ్చాము అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం. అందరికీ ఇచ్చాము అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఏం అడ్డుకున్నా కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో గ్యారంటీ గతంలో ఒక్కటైనట్టు గతంలో కలిసి పోటీ చేశారు. ఈసారి మళ్ళీ కలిసి ఒక్కటే జరగాలి, గ్యారంటీ ఒకటే జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతున్నది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, చార్పత్తా గేమ్ నడుస్తున్నది. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటిద్దరు, ఇద్దరు ఒకటే బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడ్డుకున్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి కూడా అడ్డుకోలేరు. ధన్యవాదాలు. గతంలో అగ్ని ప్రమాదం సందర్భంగా సంభవించడంతో ప్రశాంత్ నగర్ కాలంలోని ఒడ్డర బస్తీలో దాదాపు 13 గుడిసెలు పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం, వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలకు కలిసి జాతరకు వెళ్లడం, పోయిన తెల్లవారే అగ్ని ప్రమాదం రావడం, అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. వెంటనే ఆ స్పాట్ కు నేను గౌరవ మేయర్ గారు అడిగి వెళ్ళడం జరిగింది. అక్కడ మా కార్యకర్త అనిల్ సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళు వెంటనే రప్పించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి వాళ్ళ గుడిసెల కోసం అన్ని రకాల సాయం చేసి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రాసరీస్ ఇచ్చి దాదాపు వారం 10 రోజుల పాటు వాళ్ళను అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు కోరిన మీదట వెల్డింగ్ మిషన్ అన్ని కాలిపోయిన తర్వాత మా పుట్ట గర్వమే వెల్డింగ్ మిషన్ తోని మళ్ళీ తిరిగి కొనుక్కోలేని స్థితిలో ఉండమని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు 13 కుటుంబాలకు వెల్డింగ్ మిషన్స్ కూడా డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం రావడం జరిగింది. దాంతోపాటు గంగాధరలో 2,30,00,000 సంబంధించి వివిధ రోడ్స్ వివిధ అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 2,30,00,000 సంబంధించి బ్రిడ్జ్ ఇతర అభివృద్ది పనులను కూడా అక్కడ నుండి గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారి
తో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2014 బడ్జెట్ 2014 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ 80% రెట్టింపు చేస్తాం. ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి 100% రెట్టింపు చేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2014లో వరి ఎంఎస్పీ ఎంత అంటే 1310 రూపాయలు. ఇది పెంచుకుంటూ లాస్ట్ చివరకు నిన్నాక మొన్న కూడా క్వింటాల్కు 69 రూపాయల ఎంఎస్పీ పెంచడం జరిగింది. పత్తికి 589 రూపాయల పత్తికి పెంచడం జరిగింది. కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే 2369 రూపాయలు.